మనకి కన్స్ట్రక్టర్ లో ఒక డ్రాబ్యాక్ ఉందన్నమాట. సో మీరు ఇక్కడ డేటా ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేశారు కదా, ఒక్కసారి ఆబ్జెక్ట్ క్రియేట్ అయిన తర్వాత మీరు దాన్ని చేంజ్ చేయలేరు. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఆధార్ అడ్రస్ ఉంది, నేను అడ్రస్ ని చేంజ్ చేయాలి ఫ్యూచర్ లో, నాకు ఒకవేళ తప్పు వచ్చింది దాన్ని చేంజ్ చేయాలి, అలాంటప్పుడు నేను కన్స్ట్రక్టర్ వాడకూడదు అనమాట. ఓకే, సో ఇక్కడ చూడండి మనకి దీన్ని మార్చడానికి ఏ ఆప్షన్ లేదు ఇక్కడ, సో ఏ మెథడ్ కూడా లేదు మార్చుకోవడానికి. సో ఇది ఒక డ్రాబ్యాక్ కన్స్ట్రక్టర్ తో, ఏంటి అంటే వన్స్ ఆబ్జెక్ట్ క్రియేట్ అయిన తర్వాత మీరు ఆ డేటాని మోడిఫై చేయలేరు. ఓకే, దీనికోసమే మనం సెట్టర్స్ వాడతాం అనమాట. ఒకవేళ ఆబ్జెక్ట్ క్రియేట్ అయిపోయింది మీరు మోడిఫై చేసుకోవాలి, అలాంటి కేసులో సెట్టర్స్ వాడతాం. అండ్ జావా ఏం చెప్తుంది అంటే మీరు ఎప్పుడు డేటాని ఇలా యాక్సెస్ చేయకూడదు డైరెక్ట్ గా. ఓకే, మీరు డేటాని ఎప్పుడు యాక్సెస్ చేసినా సరే మెథడ్ల ద్వారానే యాక్సెస్ చేయాలి అని చెప్తుంది. సో అదొక డ్రాబ్యాక్. సో దాన్ని ఎన్కాప్సులేషన్ అనే కాన్సెప్ట్ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. నెక్స్ట్ టాపిక్ లో క్లియర్ గా అర్థం చేసుకుందాం. థ్యాంక్ యూ. హలో గైస్, ఇప్పుడు మనం ఎన్కాప్సులేషన్ గురించి మాట్లాడుకోవచ్చు. ఎన్కాప్సులేషన్ ఏం చెప్తుంది అంటే మీరు డేటాని బైండ్ చేసినప్పుడు అది త్రూ మెథడ్స్ అవ్వాలి, అలాగే డేటాని బయటికి పంపించినప్పుడు అది కూడా త్రూ మెథడ్స్ అవ్వాలి అంటది. సింపుల్ గా చెప్పాలంటే గెటర్స్ అండ్ సెట్టర్స్ అంటాం అనమాట. సో ఎన్కాప్సులేషన్ ఈజ్ బైండింగ్ డేటా విత్ మెథడ్స్. సో ఇప్పుడు మనం ఎన్కాప్సులేషన్ కాన్సెప్ట్ ని ప్రాక్టికల్ గా ఇంప్లిమెంట్ చేద్దాం. సో నేను ఇది ఏం చేస్తున్నానంటే ఇంకొకటి అడ్రస్ అని పెడుతున్నాను. సో ఇప్పుడు నాకు అడ్రస్ కూడా క్యాప్చర్ చేస్తున్నాను. సో మనకి ఎన్కాప్సులేషన్ ఏమంటుంది అంటే మీరు డేటాని బైండ్ చేసినప్పుడు ఎప్పుడు మెథడ్స్ తోనే బైండ్ చేయాలి, మీరు యాక్సెస్ చేయండి లేదా సెట్ చేయండి, ఆల్వేస్ యూజ్ ఎన్కాప్సులేషన్ అంటుంది. సో దీన్ని ప్రెజెంట్ రిమూవ్ చేస్తున్నాను. ఓకే, సో దీన్ని కూడా క్లియర్ చేద్దాం అర్థం చేసుకోవడం కోసం. సో ఇది నా డేటా. ఓకే, సో రైట్ క్లిక్ ఇస్తే మీకు సోర్స్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, అక్కడ జనరేట్ గెటర్స్ అండ్ సెట్టర్స్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి సెలెక్ట్ ఆల్ చేసి జస్ట్ జనరేట్ చేయండి. మీకు గెటర్స్ అండ్ సెట్టర్స్ అనేవి ఇలా మీకు అదే రాసేస్తుంది అనమాట ఆటోమేటిక్గా. సో ఇప్పుడు మీరు ఏం చేయాలి, డేటాని సెట్ చేసుకోవాలి. అంటే ఫస్ట్ ఏం చేయాలి, ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. మై ఆధార్ అనే పెడుతున్నాను, న్యూ ఆధార్. సో ఎలా సెట్ చేస్తాను డేటాని, మై ఆధార్ డాట్ సెట్ ఆధార్ నెంబర్, మీకు నచ్చింది ఇచ్చుకోవచ్చు. ఓకే, సెట్ చేశాను, మై ఆధార్ డాట్ సెట్ అడ్రస్ బెంగళూరు. ఓకే, నేను ఎలా డేటా అనేది సెట్ చేశాను. ఇక్కడ చిన్న ఎర్రర్ వస్తుంది, నేను ఇంటీజర్ ఇవ్వాలి కదా, స్ట్రింగ్ ఇచ్చాను. సో నేను ఇక్కడ డేటాని సెట్ చేస్తున్నాను కదా, డేటా సెట్ చేసిన తర్వాత దీన్ని గెట్ చేయాలి. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అంటే సెట్ ఆధార్ నెంబర్ అంటున్నారు కదా, ఈ నెంబర్ ఇక్కడ ఎక్కడికి వెళ్తుంది అంటే ఫస్ట్ ఇక్కడికి వస్తుంది అనమాట, సెట్ ఆధార్ నెంబర్కి వస్తుంది. ఇక్కడ నుంచి మనం ఇందాక చూసాం కదా సేమ్ ఇది కీవర్డ్ అనేది పట్టుకెళ్ళి దీనికి పెడుతుంది అనమాట. ఓకే, సింపుల్. సో దీన్ని మీకు డీబగ్ చేసి చూపిస్తాను, క్లియర్ గా అర్థమవుతుంది. ప్రెజెంట్ అయితే మనం దీన్ని ఒకసారి ప్రింట్ చేద్దాం, డేటా వస్తుందా లేదా అనేది. సో మీరు ఎలా ప్రింట్ చేయాలి అంటే గెట్ ఆధార్ నెంబర్. సో ఇక్కడ చూడండి గెట్ ఆధార్ నెంబర్ అనే మెథడ్ కాల్ అవుతుంది. సో ఇక్కడ గెట్ ఆధార్ నెంబర్ ఉంది కదా, సో దాని ద్వారా కాల్ చేస్తున్నాను, డైరెక్ట్ గా కాల్ చేయట్లేదు. సో అదే ఎన్కాప్సులేషన్ అనమాట. మీరు ఆల్వేస్ గెటర్స్ అండ్ సెట్టర్స్ వాడాలి. సో ఇక్కడ చూడండి మనకు 1 2 3 4 5 6 7 వచ్చింది. సో ఇప్పుడు మీకు చిన్న డీబగ్ చేసి చూపిస్తాను ఎలా వర్క్ అవుతుంది అనేది ఇది. ఓకే, ఇక్కడ ఒక డీబగ్ పాయింట్ పెట్టాను, అండ్ అలాగే ఇక్కడ ఒక డీబగ్ పాయింట్ పెట్టాను. ఓకే, అండ్ అలాగే ఇక్కడ ఒక డీబగ్ పాయింట్ పెట్టాను. సో డీబగ్ రన్ చేద్దాం ఒకసారి. ఓకే, ఫస్ట్ స్టెప్ ఓవర్ చేద్దాం. ఆధార్ అనే ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ అయింది. చూడండి ఇక్కడ ఇది ఒక ఎంటీ ఆబ్జెక్ట్, మనం ఏవైతే ఫీల్డ్స్ ఇచ్చామో ఇక్కడ ఈ అన్నింటితో ఒక ఆధార్ అనే ఒక ఎంటీ ఆబ్జెక్ట్ క్రియేట్ అయింది. నౌ సెట్ ఆధార్ నెంబర్ అంటున్నాను, ఏమవుతుంది ఇక్కడికి వస్తుంది సెట్ ఆధార్ నెంబర్. మనకి సెట్టర్ క్రియేట్ అయింది కదా, దీన్ని సెట్టర్ అంటాం అనమాట, గుర్తుపెట్టుకోండి, సెట్టర్ అంటాం దీన్ని. సో ఇక్కడికి వచ్చింది, ఇక్కడికి వచ్చి ఇప్పుడు చూడండి ఆధార్ నెంబర్ సెట్ చేసింది. అంటే దేనికి సెట్ చేసింది, ఈ గ్లోబల్ గా ఉన్నదాన్ని సెట్ చేసింది. ఓకే, నౌ ముందుకెళ్దాం. సో ఇప్పుడు మనం ప్రింట్ చేస్తున్నాం కదా, ఇక్కడ చూడండి గెట్ ఆధార్ నెంబర్ అనేది కాల్ అయింది, అక్కడి నుంచి రిటర్న్ చేసాం కాబట్టి మనకి ఆధార్ నెంబర్ అనేది ప్రింట్ అయింది అనమాట. సింపుల్ డిఫరెన్స్. కన్స్ట్రక్టర్ బిఫోర్ ఆబ్జెక్ట్ క్రియేషన్ మీరు డేటాని ఏదైనా సెట్ చేయాలంటే కన్స్ట్రక్టర్ వాడుకోవచ్చు, కానీ ఆబ్జెక్ట్ ని మోడిఫై చేయాలి అంటే ఆల్రెడీ మీరు క్రియేట్ చేసిన డేటాని మోడిఫై చేయాలి అంటే సెట్టర్స్ వాడుకోవాలన్నమాట. ఇది ఒక డిఫరెన్స్. ఓకే, మన ఆధార్ నంబరు లేదా నేమ్ అనేది చేంజ్ అవ్వదు, అంటే మీకు ఆబ్జెక్ట్ క్రియేషన్ అప్పుడు మాత్రమే మనం పెట్టేసుకోవచ్చు. సో అలాంటి కేసులో కన్స్ట్రక్టర్ వాడతాం. అడ్రస్ లేదా ఏదైనా ఆబ్జెక్ట్ క్రియేట్ అయిన తర్వాత చేంజ్ చేయాల్సి వస్తుంది, అడ్రస్ కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ ఇలాంటివి చేంజ్ అవుతూ ఉంటాయి కదా, అలాంటి కేసులో సెట్టర్స్ వాడతాం అనమాట సింపుల్ గా. ఓకే,
సో ఇక్కడ నేను ఆధార్ నెంబర్కి సెట్టర్ అనేది అలౌ చేయకూడదు, అంటే సెట్ చేయడం ఇవ్వకూడదు, అంటే ఇది రిమూవ్ చేసేస్తున్నాను. అలాగే నేమ్ కూడా ఒకసారి నేను నేమ్ ఇచ్చాను అంటే ఇంకా సెట్ అయిపోవాలి, అంతేగాని మళ్ళీ నేను బయట నుంచి ఎవడో వచ్చి సెట్ చేయకూడదు కదా. దాన్ని మోడిఫై చేయకూడదు అన్న కేసులో మీరు సెటర్స్ని తీసేయచ్చు అనమాట. సెటర్స్ తీసి జస్ట్ కన్స్ట్రక్టర్ పెట్టుకొని దాని ద్వారా మనం ఇచ్చేయచ్చు. సో ఇక్కడ నేను ఒక కన్స్ట్రక్టర్ క్రియేట్ చేస్తున్నాను. ఇందాక మనం క్రియేట్ చేసాం కదా, అదే కన్స్ట్రక్టర్ అనమాట. సో ఇక్కడ నేను ఆధార్ నెంబరు అండ్ అలాగే నేమ్ పాస్ చేస్తున్నాను. ఓకే, సారీ మై బ్యాడ్. ఇక్కడ నేను కన్స్ట్రక్టర్లో దుర్గబాబు అని పాస్ చేశాను. ఇది ఎప్పుడు మనం ఆధార్ నెంబర్ సెట్ చేసే అవకాశం ఇవ్వకూడదు వాడికి, లేదంటే వాడు సెట్ చేస్తాడు. సో అడ్రస్ ఆడు సెట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు మనం దీన్ని రన్ చేద్దాం. సో ఇక్కడ చూడండి మనకి ఆధార్ నెంబర్ అనేది వచ్చింది. అడ్రస్ కూడా ప్రింట్ చేసి చూద్దాం. సో ఇక్కడ చూడండి అడ్రస్ కూడా మనకు ప్రింట్ అయింది. సో ఇప్పుడు నేను ఒకసారి సెట్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, సెట్. ఇక్కడ చూడండి మనకి సెట్టర్ తీస్తాం కాబట్టి ఇక్కడ రావట్లేదు. ఓకే, సో ఇలా అనమాట. థ్యాంక్ యూ గైస్.